ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మేడే సందర్భంగా మేడే స్ఫూర్తిని కాపాడుకుందాం అనే అంశం గురించి తెలుసుకుందాం. వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచవ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో మేడే వచ్చేసింది. సకల దేశాల జాతుల మతాల కులాల కార్మికులంతా ఒకటేనని, ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మేడే. 19వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఇంగ్లాండ్ కేంద్రంగా యూరప్ అమెరికాలలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది. ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మరమగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టుబడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల మధ్య 18 నుండి 16 గంటల పని నుండి 8 గంటల పని దినాల కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మేడేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగారవేలు ఎర్ర జెండాను ఎగురవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మేడేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాలలో అక్కడి కమ్యూనిస్టు నాయకులు 8 పని గంటల డిమాండ్తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించారు. మేడే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చడాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మేడే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు. ఆ తర్వాతి కాలంలో మేడే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాలలో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీభావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణిచివేత వ్యతిరేకత, రాజకీయ ఆర్థిక సంఘాలు ఏర్పరచుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని. మేడే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణవాద, అవకాశవాద సంఘ నాయకులు మేడే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆదివారం జరపాలని 1890లో నిర్ణయించారు. ఇటువంటి కుట్రతోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మేడేకు ప్రతిగా సెప్టెంబర్ 1ని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వం కుట్రపూరితంగా మే 1వ తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది. భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ మేడేని గుర్తించకుండా విశ్వకర్మ దినం జరుపుతున్నారు. మేడేకు ఉన్న వర్గ స్వభావాన్ని మొద్దుబార్చడానికి, మేడే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణవాద, అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మేడేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల 1వ తేదీ ప్రపంచ కార్మిక వర్గం, కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు. శ్రామిక ప్రజల దోపిడీకి, అణిచివేతకు మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మేడే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తిపట్టాలి. కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి.
ఈరోజు మనం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మేడే స్ఫూర్తిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.